దళితుల భూమిని లంచాలు తీసుకుని తరలిస్తున్న వీఆర్ఓ దౌర్జన్యం. లంచాలు పలికిన వీఆర్ఓ శ్రీధరబాబు సస్పెండ్ చేయాలి. వీఆర్ఓ శ్రీధరబాబు దౌర్జన్యం. కుల వివక్షతకు పాల్పడుతున్న వీఆర్ఓ శ్రీధరబాబు మీద పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కంభం ఆనంద్ కుమార్ నా పేరు, జనం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే గుంటూరు జిల్లా జనం పార్టీ అధ్యక్షుడు పిల్లి రాంబాబు. తుమ్మలపాలెం గ్రామం నుండి బాధితురాలైనటువంటి మెరుగు మరియమ్మ, వారి కుమారుడు మెరుగు యేసేపు, మేమందరం కూడా ఒక బాధితులందరం కలిసి ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర తెలుగు తల్లి బొమ్మ దగ్గర విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టాం. కారణం ఏంటంటే అతిపెద్ద అవినీతి తిమింగళం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక విఆర్ఓ కె శ్రీధరబాబు, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామ విఆర్ఓ, గ్రామ రెవెన్యూ అధికారి గత 5 సంవత్సరాలుగా వేరే ప్రాంతానికి బదిలీ చేసినప్పటికి కూడా బదిలీ స్థానానికి వెళ్లకుండా తహసీల్దార్, ఆర్ఐ లేదా ఇంకా ఇతర రెవెన్యూ అధికారికి లంచాలు ఇచ్చి తుమ్మలపాలెం గ్రామంలోనే కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉంటున్నాడు శ్రీధరబాబు. కేవలం మీ పాత్రికేయ మిత్రులకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఆ నడింపల్లి గ్రామంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించిన, మాలలకు సంబంధించిన ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎప్పుడో తాతల తండ్రుల కాలం దాదాపు 70 సంవత్సరాల నుండి దళితుల స్వాధీనంలో ఉండి సాగుబడిలో ఉన్న భూముల్ని అక్రమంగా లంచాలు తీసుకొని అసైన్డ్ భూమిని తప్పుడు అగ్రిమెంట్లు పుట్టించి మాలల భూమిని ఇతర యాదవ కులస్తులకు అమ్మేస్తూ ఉన్నాడు. అశోక్ బాబు, శ్రీధరబాబు కులం వచ్చేసి యాదవ. ఆయన బంధువులైనటువంటి మరి గంగారావు, కందుల సామ్రాజ్యం, కందుల వేణుగోపాలు, కందుల గోపి, ఇంకా ఇతరులందరూ కూడా ఆ మాలలకు సంబంధించిన అసైన్డ్ భూముల్ని కబ్జా చేసి దౌర్జన్యంగా కె శ్రీధరబాబు ప్రోద్బలంతో ఆక్రమించడం జరిగింది. మా భూమిని మాకు ఇవ్వండి అని అడిగినందుకు మరి జనవరి 8వ తారీఖున కందుల గంగారావు, కందుల గోపి, వేణుగోపాలు వీళ్ళందరూ కలిసి కత్తులు, గొడ్డళ్ళు, రాడ్లు తీసుకొని, కర్రలు తీసుకొని మెరుగు మరియమ్మ, మెరుగు యేసేపుల కుటుంబం మీద దాడి చేసి కొడితే అడిగే నాదుడు లేడు, దిక్కులేదు. పత్తిపాడు పోలీసు వారికి కంప్లైంట్ చేశారయ్యా, మా భూమిలోకి ఫలానా వాళ్ళు జొరబడి మమ్మల్ని కొట్టారు, మాకు న్యాయం చేయడానికి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ చెప్పాడు వాళ్ళు కూడా మీ మీద కౌంటర్ కేసు పెట్టారని చెప్పేసి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న 16 ఏళ్ల మైనర్ బాలుడిని కూడా ముద్దాయిలు చేశాడు. అంటే బాధితులే ఇక్కడ ముద్దాయిలయ్యారు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన విఆర్ఓ, తుమ్మలపాలెం గ్రామ విఆర్ఓ, అతని బంధువులు వాళ్ళంతా కూడా బాధితులు. ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళే నిందితులయ్యారు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి మేము గౌరవనీయ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ఎప్పుడో తాతల తండ్రుల కాలం నుండి 70 సంవత్సరాలుగా మాలల స్వాధీనంలో ఉండి సాగుబడిలో ఉన్న అసైన్డ్ భూమికి తప్పుడు అగ్రిమెంట్ పత్రాలు పుట్టిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తూ తను సంపాదించిన లంచాల్లో నుంచి తహసీల్దారు, ఆర్ఐలకు కూడా లంచాలు ఇస్తూ ట్రాన్స్ఫర్ చేసినా కూడా ట్రాన్స్ఫర్ కాకుండా గత 5 సంవత్సరాలుగా ఒకచోటే స్థిరంగా ఉంటున్న అతిపెద్ద అవినీతి తిమింగళం విఆర్ఓ, తుమ్మలపాలెం గ్రామ విఆర్ఓ కె శ్రీధరబాబు మీద తక్షణమే శాఖాపరమైన చర్య తీసుకోవాలి, విచారించి అతన్ని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా
కుల వివక్షతకు పాల్పడుతూ తన బంధువులతో దాడి చేసిన కె శ్రీధర్ బాబు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి జనం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.